హాయ్ ఫ్రెండ్స్, 2వ తారీఖు 8వ నెల 2024 శుక్రవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఈరోజు. ఎస్సీల వర్గీకరణకు పచ్చ జెండా అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పునివ్వడం జరిగింది ఎస్సీల వర్గీకరణకు సంబంధించి. ఈ టాపిక్ క్లియర్గా అర్థం చేసుకోండి. ఈ టాపిక్ ఎస్సీల వర్గీకరణ అంటే చాలామందికి తెలియదు. ఎస్సీల రిజర్వేషన్ను పెంచడం జరుగుతుంది అని అనుకుంటారు. కానీ ఎస్సీల వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు దేనికి సంబంధించింది ఏంటన్నది ఒకసారి చూడండి. 3 దశాబ్దాలుగా నలుగుతూ వస్తున్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ ఉప వర్గీకరణ సమస్యకు పరిష్కారం లభించింది. రాష్ట్రాలకు దీనిపై రాజ్యాంగబద్ధమైన అధికారం ఉందని చెప్పి ఈ తీర్పు వెలువరిస్తూ సుప్రీంకోర్టు తెలపడం జరిగింది. ఈ తీర్పు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం గురువారం 6.1 ఆధిక్యంతో తీర్పును వెలువరించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎంతమంది సభ్యులతో ఏ న్యాయమూర్తి అధ్యక్షతన ఎంతమంది సభ్యులతో ఈ తీర్పు ఇచ్చారు అని అడుగుతాడు. 7 సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనము ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఎంత నిష్పత్తితో అంటే, ఎంత ఆధిక్యతతో అంటే 7లో 6 ఈ వర్గీకరణకు ఓకే చెప్పడం జరిగింది. ఒకరు మాత్రమే వ్యతిరేకించడం జరిగింది. 6.1 ఆధిక్యంతో ఈ తీర్పు వెలువరించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, అసలు ఈ ఎస్సీ వర్గీకరణ దేని గురించి అని అంటే, ఒక రాష్ట్రంలో, ఏ రాష్ట్రంలో అయినా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ఎస్సీల్లో వెనుకబాటుతనం అంటే, ఎస్సీల్లో కొంతమంది ఉన్నత వర్గాల వారు ఉంటారు, కొంతమంది వెనుకబడిన వర్గాల వారు ఉంటారు. ఈ ఉన్నతమైన వర్గాల వారితో పాటు సమానంగా ఎస్సీల్లోనే వెనకబడినటువంటి వర్గాల వారికి సమానంగా రిజర్వేషన్ ఇవ్వటం జరుగుతుంది ప్రజెంటు. అలా రిజర్వేషన్ ఇవ్వటం వలన వెనకబడిన వాళ్ళకి ఉద్యోగం, విద్య అవకాశాల్లో చాలా నష్టపోతున్నారు అని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి, గత 3 దశాబ్దాలుగా 30 సంవత్సరాలుగా ఈ ఎస్సీలకు సంబంధించి రిజర్వేషన్లు వర్గీకరణ జరగాలి అని చెప్పి పోరాడుతున్నారు. ఎస్సీల్లోనే వెనకబడిన తరగతుల వారు ఈ రిజర్వేషన్ వర్గీకరణ జరగాలని చెప్పి పోటీ పడుతున్నారు. గుర్తుపెట్టుకోండి, పోరాడుతున్నారు. దానికి సంబంధించి ఈ కేసులో సుప్రీంకోర్టు 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనము 6.1 6:1 రేషియోలో ఆధిక్యంతో సుప్రీంకోర్టు ఈ చారిత్రాత్మకమైన తీర్పుని ఎస్సీల్లో గుర్తుపెట్టుకోండి, వెనకబాటుతనం ఆధారంగా ఆయా రాష్ట్రాలు ఎస్సీల రిజర్వేషన్ వర్గీకరణకు అధికారాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకోవచ్చు ఆయా రాష్ట్రాలు అని చెప్పి సుప్రీంకోర్టు సంచలనాత్మకమైన, చారిత్రాత్మకమైన తీర్పునివ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇది ఎస్సీలకి సెపరేట్గా అదనంగా రిజర్వేషన్ కల్పించడం కాదు, ఎస్సీలకు ఉన్నటువంటి రిజర్వేషన్నే అందులో ఉన్నటువంటి కొన్ని ఉన్నత వర్గాలు వెనకబడిన వర్గాలకి వేరు చేస్తూ, ఉన్నతమైన వర్గాల వారికి తక్కువ రిజర్వేషను, వెనకబడినటువంటి వర్గాల వారికి అదే రిజర్వేషన్లు, ఎక్కువ రిజర్వేషను కల్పిస్తూ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్సీలు వెనకబాటుతనాన్ని ఆధారంగా చేసుకొని ఏ రాష్ట్రం అయితే ఈ రిజర్వేషన్ వర్గీకరణ చేయాలనుకుంటున్నాయో ఆ రాష్ట్రాలకి అధికారం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఈ తీర్పునివ్వడం జరిగింది. గుర్తుపెట్టుకుంది, ఇది చాలా కీలకమైన పాయింట్ ఇది. అసలు భారతదేశంలో జాతీయ ఎస్సీ కమిషను జాతీయ షెడ్యూల్ కులాల సంఘాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పాటు చేశారు అని అడుగుతాడు. 89వ రాజ్యాంగ సవరణ ద్వారా 2023 సంవత్సరం ప్రకారము 2004 ఫిబ్రవరి 19న నేషనల్ ఎస్సీ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎస్సీ వర్గీకరణ జరిగింది కాబట్టి, తీర్పుని ఇచ్చింది కాబట్టి, అసలు నేషనల్ ఎస్సీ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది అని అడుగుతాడు. భారతదేశంలో రాజ్యాంగంలో 89వ రాజ్యాంగ సవరణ ప్రకారం 89వ రాజ్యాంగ సవరణ 2003 ప్రకారము 2004 ఫిబ్రవరి 19న నేషనల్ ఎస్సీ కమిషన్ ఏర్పడింది. గుర్తుపెట్టుకోండి, ఇది రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ. నేషనల్ ఎస్సీ కమిషను రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదా అని అడుగుతాడు, లేకపోతే స్వతంత్ర సంస్థ కాదా అని అడుగుతాడు. ఇది రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నేషనల్ ఎస్సీ కమిషన్ను భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ తెలుపుతుంది అని అడుగుతాడు. భారత రాజ్యాంగంలో 338 సబ్సెక్షన్ ఏ నేషనల్ ఎస్సీ కమిషన్ గురించి తెలుపుతుంది. ఇంపార్టెంట్.
ప్రజెంటు నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరు అని అడుగుతాడు. శ్రీ కిషోర్ మక్వానా. నేషనల్ ఎస్సీ కమిషన్ ప్రజెంట్ చైర్మన్ శ్రీ కిషోర్ మక్వానా. నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్ పేరు, ఎస్టీ అంటే షెడ్యూల్డ్ ట్రైబల్స్, నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబల్స్ ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్ పేరు అంతర్ సింగ్ ఆర్య. అదేవిధంగా నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, హన్స్రాజ్ గంగారాం అహిర్ నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్. అదేవిధంగా ఆర్టికల్ 341 దేని గురించి తెలుపుతుంది అని కూడా అడుగుతాడు. ఈ ఎస్సీలకు సంబంధించింది 341 కూడానే. ఆర్టికల్ 341 కింద ఎస్సీలుగా నోటిఫై చేసిన వారంతా కూడా సజాతి సమూహం అని తెలుపుతుంది. అదేవిధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 దేని గురించి చెప్తుంది అని కూడా అడుగుతాడు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 సమానత్వపు హక్కు గురించి తెలుపుతుంది. ఈ తీర్పు మీద హర్షం వ్యక్తం చేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హర్షం వ్యక్తం చేయడం జరిగింది. నిన్నటి పేపర్లో కొన్ని నీటి ప్రాజెక్టుల నీటి సామర్థ్యం, టీఎంసీల సామర్థ్యం గురించి చెప్పడం జరిగింది. అందులో ఒక మిస్టేక్ చెప్పడం జరిగింది. అది ఏమిటంటే నాగార్జున సాగర్ నీటి సామర్థ్యం ఎంత అని చెప్పి నిన్న 408 టీఎంసీలు అని చెప్పి రాంగ్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి నాగార్జున ప్రాజెక్టు యొక్క నీటి సామర్థ్యం ఎంత అని అంటే 312.05 టీఎంసీలు. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. నిన్న నోట్ చేసుకున్న వాళ్ళు దీన్ని కరెక్ట్ చేసుకోండి. నిన్న 408 టీఎంసీలు అని చెప్పాను, అది రాంగ్, 312.05 టీఎంసీలు. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టు నీటి సామర్థ్యం ఎంత అని అంటే 215.8 టీఎంసీలు. నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యాములు కూడా ఏ నది మీద ఉన్నాయంటే కృష్ణా నది మీద ఉన్నాయి. సైన్యంలో వైద్య సేవల విభాగానికి తొలి మహిళా డైరెక్టర్ జనరల్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇంపార్టెంట్ ఇది. సైన్యంలో వైద్య సేవల విభాగం డైరెక్టర్ జనరల్గా, డీజీగా లెఫ్టినెంట్ జనరల్ సాధన సక్సేనా నాయర్ గురువారం బాధ్యతలు చేపట్టడం జరిగింది. ప్రతిష్టాత్మకమైన ఈ పదవి దక్కించుకున్న తొలి మహిళ ఈమె కావడం విశేషం. గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో సైన్యంలో వైద్య సేవల విభాగానికి డైరెక్టర్ జనరల్గా ఎన్నికైనటువంటి తొలి మహిళ పేరు ఏమిటి అని అడుగుతాడు. సాధన సక్సేనా. ఇంపార్టెంట్. భారత్ అభివృద్ధికి సహకరిస్తుంది, విస్తరణవాదానికి కాదు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. భారతదేశ పర్యటనకి వియత్నాం ప్రధాని రావడం జరిగింది. ఇందుకు సందర్భంగా కొన్ని కీలకమైన ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. ఒకసారి చూడండి. వ్యూహాత్మక సంబంధాలను విస్తరించుకునే దిశగా భారత్, వియత్నాం కొన్ని కార్యాచరణ ప్రణాళికలు శ్రీకారం చుట్టాయి. పలు రంగాల్లో పరస్పర సహకారం కోసం 6 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఎన్ని అవగాహన ఇటీవల కాలంలో వియత్నాం ప్రధాని భారత పర్యటన నిమిత్తం ఎన్ని అవగాహన ఒప్పందాల మీద అవగాహన కుదుర్చుకున్నాయి అని అడుగుతాడు. ఒప్పందం 6 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకోవడం జరిగింది. ఇంపార్టెంట్. వియత్నాం ప్రధాని పేరు ఏమిటి అని కూడా అడుగుతాడు. వియత్నాం ప్రధాని పేరు పామ్ మిన్ చిన్. ఈ సందర్భంగా వియత్నాము సముద్ర భద్రతను బలోపేతం చేసేందుకు $30 కోట్ల రుణ సాయం అందిస్తున్నట్లు భారతదేశ ప్రధాని ప్రకటించడం జరిగింది. ఇంపార్టెంట్. ఎన్ని కోట్ల డాలర్లు వియత్నాం సముద్ర భద్రతకు భారతదేశ ప్రధాని ప్రకటించడం జరిగింది అని అడుగుతాడు. భారత్ ప్రకటించింది అని కూడా అడగచ్చు. $30 కోట్ల. ఇంపార్టెంట్. భారత్ సహకారంతో వియత్నాంలో న్యాట్రామ్ టెలికమ్యూనికేషన్ విశ్వవిద్యాలయంలో నిర్మించిన ఆర్మీ సాఫ్ట్వేర్ పార్కును ఇరు దేశ ప్రధానమంత్రులు ఇక్కడి నుంచి ప్రారంభించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, న్యాట్రామ్ టెలికమ్యూనికేషన్ విశ్వవిద్యాలయం ఏ దేశంలో ఉందని కూడా అడుగుతాడు. వియత్నాంలో ఉంది. అంతేకాకుండా డిజిటల్ చెల్లింపులు అనుసంధానతకు ఇరు దేశాలు సెంట్రల్ బ్యాంకుల మధ్య కూడా ఒప్పందం కుదిరింది. గుర్తుపెట్టుకోండి. డెయిఫ్ను చంపేశామని చెప్పి ఇజ్రాయిల్ ప్రకటించడం జరిగింది. డెయిఫ్ ఎవరు అంటే హమాస్ దెబ్బ మీద దెబ్బ. బుధవారం ఇరాన్లో అగ్రనేత ఇస్మాయిల్ హనియా హత్య నుంచి ఇంకా ఆ మిలిటెంట్ సంస్థ కోరుకోకముందే గురువారం ఇజ్రాయిల్ కీలక ప్రకటన చేసింది. హమాస్ సైనిక విభాగాధిపతి మహమ్మద్ డెయిఫ్ను హతమార్చినట్లు ప్రకటించింది. గుర్తుపెట్టుకోండి, ఇటీవల కాలంలో ఇజ్రాయిల్ హమాస్కి సంబంధించి, హజ్బుల్లాకి సంబంధించి ఒక కీలకమైన వ్యక్తుల్ని క్షిపణి దాడుల్లో చంపడం జరుగుతుంది. కాబట్టి ఇటీవల కాలంలో 2 రోజుల క్రితం ఇరాన్లోని హమాస్ అగ్రనేత అయినటువంటి ఇస్మాయిల్ హనియాను చంపడం జరిగింది. ఇప్పుడు హమాస్ యొక్క సైనిక విభాగాధిపతిని కూడా చంపడం జరిగిందని చెప్పి ప్రకటించడం జరిగింది ఇజ్రాయిల్.
అతని పేరు ఏమిటి అని కూడా అడగొచ్చు. మహమ్మద్ డయీఫ్ దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరం మీద గత నెల 13 తాము చేసిన దాడిలో డయీఫ్ మరణించినట్టు తెలపడం జరిగింది. ఇజ్రాయిల్ రాజధాని ఏమిటి అంటే టెల్ అలీవ్. ఇజ్రాయిల్ యొక్క అధ్యక్షుడి పేరు బెంజమిన్ నెతన్యాహు. ఇక్కడ ఇరాన్ సుప్రీం నేత పేరు కూడా ఇవ్వడం జరిగింది, అల్ ఖమేనీ. ఇరాన్ యొక్క సుప్రీం నేత పేరు అల్ ఖమేనీ. ఇరాన్ యొక్క నూతన అధ్యక్షుడి పేరు కూడా ఇవ్వడం జరిగింది, మసూద్ పెజిష్కియాన్. ఇజ్రాయెల్ మీద హమాస్ మిలిటెంట్లు ఎప్పుడు దాడి చేశారు అని అడుగుతాడు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ మీద హమాస్ మిలిటెంట్లు దాడి చేయడంతో హమాస్కి ఇజ్రాయెల్కి యుద్ధం ప్రారంభమైంది. ఈ హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసిన దాంట్లో 1200 మంది వరకు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈరోజు ఈనాడు ప్రతిభ పేపర్లో ప్రతిభ కాలంలో కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇచ్చారు, అవి ఒకసారి గమనించండి. ఫస్ట్ది ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 ప్రకారం దేశంలో కంప్యూటర్ నైపుణ్యం పట్టణ యువతలో ఎంత శాతంగా ఉంది? ఆన్సరు 61%. నెక్స్ట్ జాతీయ గణాంక సంస్థ ఇటీవల విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదైంది? ఆన్సర్ 8.2%. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో మహిళలకు 33% రిజర్వేషన్ను తప్పనిసరి చేసింది? ఆన్సర్ కర్ణాటక. 2024 మే 29న ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంపై భారత్ జపాన్ జాయింట్ వర్కింగ్ గ్రూపు 6వ సమావేశం ఎక్కడ నిర్వహించారు? న్యూఢిల్లీలో నిర్వహించారు 6వ సమావేశం. తదుపరి 7వ సమావేశం జపాన్లోని టోక్యోలో నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ రహదారి సమస్యల పరిష్కారం కోసం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం లోక్పథ్ మొబైల్ యాప్ను ప్రారంభించింది? ఆన్సర్ మధ్యప్రదేశ్. పీపీగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీనారాయణ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్గా మెండా లక్ష్మీనారాయణ గురువారం హైకోర్టు ప్రాంగణంలో తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఇటీవల కాలంలో ఎవరు నియమితులయ్యారు అని అడిగితే మెండా లక్ష్మీనారాయణ. జీఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ రాష్ట్ర బెంచ్ ఏర్పాటు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది, ఇంపార్టెంట్. దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 31 జీఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ రాష్ట్ర బెంచ్లను ఏర్పాటు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కాలంలో కేంద్ర ఆర్థిక శాఖ దేశవ్యాప్తంగా ఎన్ని జీఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ రాష్ట్ర బెంచ్లను ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది అని అంటే 31 జీఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ను రాష్ట్రాల వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఈ జీఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ యొక్క ప్రధాన బెంచ్ ఎక్కడ ఉంది అని అంటే భారతదేశంలో ఢిల్లీలో ఉంది. రాష్ట్రాల వారీగా కూడా ఈ బెంచ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉందంటే విజయవాడ కేంద్రంగా ఈ జీఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నంలో సర్క్యూట్ బెంచ్ను ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో హైదరాబాద్లో మాత్రమే ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలంగాణలో ఎక్కడంటే హైదరాబాద్లోనే. 10,000 రైలు పెట్టెల్లో కవచ్చు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలో భారతదేశంలో ఎక్కువగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రైలు ప్రమాదాలను అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక రక్షణ వ్యవస్థను తీసుకురావడం జరుగుతుంది. ఆ రక్షణ వ్యవస్థ పేరు ఏమిటి అని అడిగితే కవచ్చు. ఈ కవచ్ను ఎన్ని వేల రైలు పెట్టెల్లో ఏర్పాటు చేయడానికి రైల్వే శాఖ ప్రయత్నిస్తుంది అని అంటే 10,000 రైలు పెట్టెల్లో. ఇక్కడ చూడండి, రైలు ప్రమాదాలను అరికట్ట వేసేందుకు 10,000 రైలు పెట్టెల్లో అధునాతన ఆటోమేటిక్ రక్షణ వ్యవస్థ కవచ్ 4.0ను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించడం జరిగింది. మొత్తం ఎన్ని వేల కిలోమీటర్లు అంటే 9,000 కిలోమీటర్లు మేర రైలు మార్గానికి దీన్ని విస్తరించడానికి టెండర్లను ఆహ్వానించినట్లు తెలిపారు. ఇంపార్టెంట్. జీఎస్టీ వసూలు 1.82 లక్షల కోట్లు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. జూలై నెలలో జీఎస్టీ స్థూల వసూలు 10.3% పెరిగి 1.82 లక్షల కోట్లకు చేరాయని చెప్పి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, జూలై నెలలో జీఎస్టీ స్థూల వసూలు ఎంత అని అడుగుతాడు. 1.82 లక్షల కోట్లు. ఇంపార్టెంట్. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ప్రజెంట్ 2024 పారిస్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. ఈ పారిస్ ఒలింపిక్స్లో భారతదేశానికి మరొక కాంస్య పథకం రావడంతో ఇప్పటి వరకు 3 కాంస్య పథకాలు రావడం జరిగింది. 3వ కాంస్య పథకం స్వప్నిల్ కుసాలే 3వ కాంస్య పథకాన్ని గెలవడం జరిగింది. 3వ కాంస్య పథకాన్ని ఇందులో గెలిచాడంటే 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్లో భారత్కు ఈ 3వ కాంస్య పథకాన్ని తీసుకురావడం జరిగింది.
2024 పారిస్ ఒలింపిక్స్లో 3వ కాంస్య పథకాన్ని గెలిచిన క్రీడాకారుడి పేరు ఏమిటి అని అడగొచ్చు. స్వప్నిల్ కుసారే. మను బాకర్ ఒకే ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించిన తొలి మహిళా భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించడం జరిగింది. ఏ విభాగంలో స్వప్నిక్ కుసాలే కాంస్య పథకాన్ని నెగ్గడం జరిగింది అని అంటే షూటింగ్ విభాగం 50 మీటర్ల రైఫిల్ విభాగంలో కాంస్య పథకాన్ని నెగ్గడం జరిగింది. ఇతను 3వ స్థానంలో 451.4 స్కోరుతో 3వ స్థానాన్ని దక్కించుకుని కాంస్య పథకాన్ని స్వప్నిక్ కుసాలే సాధించడం జరిగింది. ఈ విభాగంలో స్వర్ణం సాధించిన క్రీడాకారుడి పేరు కూడా గుర్తుపెట్టకుండా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. యుకున్ 463.6 స్కోరుతో చైనాకు చెందినటువంటి యుకును స్వర్ణం సాధిస్తే, కులీషు 461.3 స్కోరుతో ఉక్రెయిన్కు చెందినటువంటి క్రీడాకారుడు రజతాన్ని నెగ్గడం జరిగింది.